దేశంలోనే తొలిసారిగా తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు జరుగుతోంది. మహిళా శక్తి, మహిళా సాధికారతపై వక్తలు ప్రసంగాలు చేస్తున్నారు. భవిష్యత్తులో మహిళా సాధికారతకు రావాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. తొలిసారిగా జాతీయ మహిళా సదస్సు నిర్వహించడం శుభపరిణామని తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. తిరుపతిలో మహిళా జాతీయ సదస్సు జరుగుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా దాదాపు 120 మంది ప్రతినిధులు అయితే ఇక్కడ హాజరవుతున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం సార్, ఇక్కడ మహిళా ప్రాతినిధ్యం వహిస్తున్న సదస్సు జరుగుతోంది. దీన్ని ఎలా భావించాలి, ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావించాలి సార్? విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి తీసుకుంటారండి. వాళ్ళకి ఏమన్నా స్కీమ్స్ అప్లై చేయాలా, లేకపోతే ఏం జరుగుతుంది దేశంలో మొత్తంలో, వాళ్ళకి అభివృద్ధి కోసం ఎలాంటి జరుగుతుంది, ఎలాంటివి జరగాలి అనేది డిస్కషన్ జరుగుతుంది. అందరూ డిగ్నిటరీస్ అంతా మాట్లాడతారు. అలాగే సార్ ఇప్పుడు మన మంత్రి గారు ఉన్నారు సార్, ఒక్క నిమిషం. ఇవాళ జాతీయ సదస్సు ఎలాంటి ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సదస్సు సార్, మీరు చెప్పండి సార్, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఎలా భావించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? బ్రహ్మాండంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అంతర్రాష్ట్రంగా రాష్ట్ర వైడ్, ఆల్ ఇండియా వైడ్ ఒక మంచి గుర్తింపు. ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అందరూ ఉమెన్ పార్లమెంటరీస్ అందరూ, అండ్ ఆల్సో ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో మహిళా శక్తి, దీని మీద అందరూ బ్రహ్మాండంగా రావడం జరిగింది. ఈరోజు తిరుపతి ఈరోజు ఇంకొక 6 గంటల్లో స్టార్ట్ కాబోతుంది. బ్రహ్మాండంగా చేయబోతున్నారు. అట్లనే రేపు మాకు కూడా అర్థమైన అవకాశం దొరికింది. రేపు కాళహస్తి రాబోతున్నారు. ఉన్న పార్లమెంటరీస్ అందరూ కూడా కాళహస్తి రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా గౌరవపరంగా చూసుకొని ఇది ఒక మంచి స్టేజ్ అండ్ ఎన్వైర్న్మెంట్ టు షో వాట్ ఈస్ సిబిఎన్ మార్క్ అనేది తెలుసుకుంటారు. సార్, మీరు ఇక్కడ దాదాపు 120 మంది మహిళా ప్రతినిధులు పాల్గొంటున్నారు. మొదటి సదస్సు ఇది. ఎలాంటి నిర్ణయం తీసుకునే అవసరం ఉంది? మహిళలకు ఈ సదస్సు ద్వారా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని భావించాలా? అంటే దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి చట్టాలు మహిళా సాధికారత కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు తోడుగా ఏ రకమైనటువంటి కొత్త ప్రయత్నాలు చేయాలి, ఏ రకమైనటువంటి చట్టాలను తీసుకురావాలి, పార్లమెంటు, అసెంబ్లీలు ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తే మహిళా సాధికారత సాధ్యమవుతుంది అన్నటువంటిది ఈ సదస్సు యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. మొదటిసారిగా తిరుపతి వేదిక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సమావేశానికి పార్లమెంటేరియన్లు, అదేవిధంగా అసెంబ్లీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతున్నారు. మహిళా సాధికారత ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ సదస్సు 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ సదస్సులో పలువురు పార్లమెంటేరియన్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వారి యొక్క పేపర్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వారు ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే, ప్రణాళికలు చేపడితే దేశంలో మహిళ గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంటుంది, సాధికారత సాధ్యమవుతుందనే అంశం మీద జరుగుతుంది. కాబట్టి వారందరి యొక్క అభిప్రాయాలను కలబోసి భవిష్యత్ తరాలకి అవసరమైన నిర్ణయాన్ని తీసుకోవడం కోసం అవసరమైనటువంటి ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ తర్వాత కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. ఇది ప్రధానంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి మహిళా సాధికారత సదస్సుల్లో మహిళలు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల పట్ల అంటే చట్టసభల్లో తీసుకునే నిర్ణయాలు, అలాగే ముఖ్యంగా అంటే విధానాలు ఎలా ప్రవేశపెట్టాలి ఏంటి అనే దాని మీద ముఖ్యంగా మహిళలకు జరిగే సమాజంలో జరిగే వివక్షత, వీటన్నిటి పట్ల కూడా ఈ చట్టసభలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడే డిప్యూటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. అంటే సభలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని వాటి యొక్క విధానాలను ఏ విధంగా అమలు చేయాలి అనే దాని మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంది. దాదాపు ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సభగా భావించాలి. అలాగే జాతీయ స్థాయి సభ ఇది మొదట తిరుపతిలో జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలోను, ఒరిస్సాలోను 2 సభలు కూడా జరుగుతాయి. తదనంతరం ఇక్కడ తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ప్రస్తావించి అమలు చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇవాళ అది హోమ్ మినిస్టర్ అనిత అందరూ కూడా ఈ చట్టసభలో అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు,
అలాగే చట్టసభల పట్ల వ్యవహరించాల్సిన విధానము, అదే కాకుండా ముఖ్యంగా మహిళా సాధికారత సాధించే దిశగా ఈ సదస్సు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి విధానాలను అమలు చేసేందుకు కూడా ఇలాంటి సదస్సులు ఎంతో దోహదపడతాయని చెప్పేసి మహిళా ప్రతినిధులు అలాగే పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు కూడా ఈ సదస్సు దోహదపడుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జస్ట్ నరసింహతో రవి ప్రైన్ తిరుపతి.